నేను ఇలా అన్నప్పుడు మీరు కూడా ఇలా అన్నది. దీని అర్థమేమి తిరుమలేశ? దీని అర్థం ఏంటంటే నోరు మూసుకుని జీవిస్తే జీవితంలో చప్పట్లు ఉంటాయని చెప్పేసి. మనం నోరు ఎక్స్ట్రాగా తెరుస్తుంటాం, ఎప్పుడు వేధవ మాటలు మాట్లాడుతుంటాం, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఈ శరీరంలో నోరంత వెధవ భాగం ఇంకొకటి లేదు. ఎస్ ఆర్ నో? తిని 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 వాగి 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 జీవితం సర్వనాశనం చేసుకుంటున్నారు అందరూ. కనుక ఎవడైతే తక్కువ తింటాడో, ఎవడైతే తక్కువ మాట్లాడతాడో వాడి జీవితంలో ఆనందమే ఆనందము, చప్పట్లే చప్పట్లు. అండర్స్టాండ్? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇవాళ మీకు ఇదే రాత్రి 3 గంటల వరకు ఇదే చేస్తాను మీ అందరి చేత. సందేశం ఏమిటంటే తక్కువ తినాలి, తక్కువ మాట్లాడాలి. మరి మిగతా సమయంలో ఏం చేయాలి? ఇప్పటిదాకా 24 గంటలు తింటూనే 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 ఉన్నాము, వాగుతూనే 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 సొల్లు కబుర్లు చెప్తూనే 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 ఉన్నాము. రామచంద్ర, సరే మరి తక్కువే తింటే తక్కువే మాట్లాడితే మిగతా సమయం ఏం చేయాలి? ధ్యానం. ముమ్మడి వరం బాలయోగి ఏం తిన్నాడు కనుక మనం తినడానికి? ఆయన మనిషి కాదా? మరి మనకేం పోయే కాలం? ఎక్కువ తింటే ఎక్కువ వాగితే అంతా పోయే కాలమే, కానీ తక్కువ తింటే తక్కువ మాట్లాడితే ఎక్కువ ధ్యానం చేస్తే అంతా వచ్చే కాలమే. మనకి పోయే కాలం కాదు, రివర్స్ అవుతుంది, వచ్చే కాలం.